వాట్సాప్ కాల్ ఖరీదు 9,60,000 వాట్సాప్ కాల్ ఖరీదు. క్రెడిట్ కార్డుల నుంచి డబ్బు స్వాహా. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రతిసారి అందరూ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వచ్చేటువంటి అనోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో మీ సంబంధించినటువంటి కార్డ్ నెంబరో లేకపోతే ఉంటే మీకు సంబంధించిన పిన్ నెంబరో ఓటీపీ చెప్పు అంటే ఖచ్చితంగా నమ్మొద్దు అని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్న ప్రతిరోజు ఎక్కడో కాడ జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం. కోట్ల రూపాయలు ఒక ముసలోడు అయితే వాడు 10 కోట్లకు పైన 9 కోట్ల 10 కోట్ల పొడ కొడుకున్నాడు. ఒక ఇది అమ్మాయి వాయిస్ని ఇక ఆ ముసలోనికి ఉన్నటువంటి 70-80 ఏళ్ళ ముసలోడు మరి ఏం నచ్చింది ఏందో తెలియదు కానీ ఆ వాయిస్లో మొత్తం కొట్టు అంటే వాడు కొట్టుడు మొదలు పెట్టిండు. మొత్తం గుళ్ళు అయిపోయినాయి ఇక్కడ అకౌంట్ అంతా కూడా. సో ఇటువంటి వాళ్ళ బారిన పడొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఏదో ఒక చోట జరుగుతూ ఉన్నది. ఇది డోర్నకల్లో మన తెలంగాణలోనే జరిగినటువంటిది. ఒకడు వాట్సాప్ కాల్ ఖరీదు 9,60,000 పొడగొట్టుకున్నట్టు వాట్సాప్ కాల్ చేస్తే. ఎట్లా పొడగొట్టుకున్నాడు అంటే క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు స్వాహా. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సైబర్ మోసగాళ్లు గురిడి కొట్టించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం వీరభద్రస్వామి దేవస్థాన ఆలయ ఉద్యోగి కట్టా జగన్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు 9,60,000 కొట్టేశారు. కథం ఏది దేవస్థానంలో ఉద్యోగి అంటే ఎంతో కొంత చదువుకున్నాడే కదా, ఎంతో కొంత చదువుకున్నాడే జ్ఞానం ఉన్నాడే కదా. ఫోన్ల ద్వారా క్రెడిట్ సిబిల్ స్కోర్ పెంచుతాం, ఈ క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి లిమిట్ పెంచుతామంటే ఏ విధంగా నమ్ముతారు? వాడు చెప్పిన చేసిండు, ఓటీపీ ఇచ్చిండు, కథం వాడు గుల్లా చేసిండు, అవతల పడ్డాడు. ఏమంటావు? ఇది అయిపోయిన తర్వాత ఇక పోలీసులు గుర్తొస్తారు అన్నట్టు తాతకు. అప్పటి వరకు సమయం చేసేదంతా వాడు అవతల పడతాడు. ఇక ఫిర్యాదు చేస్తారుగా 1-2 రోజులు పడుతుంది. సో ఒకటి ఏదైతే మీరు మోసపోయిందని చెప్పేసి గ్రహిస్తారో మొదటి అవర్లో గోల్డెన్ అవర్ అంటూ మొదటి అవర్లోనే మీరు ఫిర్యాదు చేస్తే కొంత రికవర్ చేసేటువంటి అవకాశం కనబడతాం. ఇక గంట దాటిందంటే ఇప్పుడు ఇక్కడి నుంచి డోర్నకల్ నుంచి ఆ పిఎస్కి రావాలంటే వాడు 2 గంటలు పడుతుంది. గోల్డెన్ అవర్ కాదు కదా అది. అంటే ఇట్లా చాలామంది వాళ్ళ మాయలో పడి అధిక డబ్బులు వస్తే మీరు 1,00,000 పెడితే 5 లక్షలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి వాళ్ళ యొక్క మాటలకు మోసపోయి సో వాడేమో ముందుగా మనం ఒక 5,000 కొట్టినట్టయితే వాడు ఒకసారి 10,000 ఇస్తాడు, 10,000 కొట్టినట్టయితే 30,000 ఇస్తాడు. అక్కడి వరకు చూసి ఇక వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి కదా, ట్రిపుల్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, వాడు ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టిన అనుకో అవి అట్టే ఇక కథమే. ఇక వాడు ఫోన్ కలవదు ఏది కలవదు. అప్పుడు మోసపోయినాం అని చెప్పేసి గుర్తించి బయటకు వస్తారు. ఇప్పుడు పైసలు వస్తాయి కదా, ఇప్పుడు 5,000 వేసినప్పుడు 10,000 ఇస్తాడు కదా వాడు, అప్పుడు ఎవరికి చెప్పడు మంచిగా వస్తాయి కదా అని. సో మొత్తం ఎప్పుడైతే లాస్ అయిపోతుందో అప్పుడు పోలీసులు గుర్తొస్తారు వీళ్ళకు. సో ఇవంతా కూడా ఎవరికైనా కానీ పైసలు ఊరికి వస్తాయా? ఊరికి ఎందుకు ఇస్తాడు పైసలు? ఒకవేళ అట్లాంటి లాభాలు వచ్చినట్టయితే వాడే పెట్టుబడి పెట్టుకుని వాడే తీసుకుంటాడు కదా, మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? సో ఇది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. సో ఆ వీరభద్రస్వామి దేవస్థానం ఆలయ ఉద్యోగి కట్ట జగన్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు 9,60,000 కొట్టేసిండ్రు. వాట్సాప్ కాల్ ద్వారా బాధితుడికి పరిచయమై క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని నమ్మబలికి లింకు ద్వారా డబ్బు కాజేసినట్టు తెలిపారు. ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డుల వివరాలు సైతం సైబర్ మోసగాళ్లు సేకరించి విత్డ్రా చేసుకున్నట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఒక లింకు పంపి లింకు మీద ఒత్తుర్రి. ఇది ఎన్నిసార్లు పోలీసులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అనౌన్ సంబంధించినటువంటి లింకులను ఓపెన్ చేయకుర్రి, అనౌన్ సంబంధించినటువంటి నెంబర్లను ఫోన్ ఎత్తకుర్రి. సో వాళ్ళు చెప్పేటువంటి వాటికి మీరు అగ్రి కాకండి. ఒక పిన్ నెంబర్ కావాలనో ఓటీపీ కావాలని చెప్పేసి అడిగితే అదంతా కూడా అది ఫేక్ సంబంధించినటువంటి కాల్ అది మిమ్మల్ని మోసగించేటువంటి కాల్ అది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పిన 9,60,000 కొట్టేసి అయిపోయినా ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే ఏం లాభం ఇక. సో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ వచ్చినటువంటి మీ ఫోన్లో వాట్సాప్లో పంపేటువంటి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి లింకులు ఏవైతే ఉంటే ఆ లింకులు దయచేసి ఓపెన్ చేయకండి. వాటితో ఏమవసరం ఉన్నాయి? అనవసరమైనటువంటి యాప్స్ని సైతం కూడా ఇన్స్టాల్ చేసుకోకండి ఫోన్లో. ఇదంతా కూడా సైబర్ నేరగాల చేతిలోకి మన ఫోన్లో ఉన్నటువంటి డాటా అంతా వెళ్ళిపోతుంది. మన ఫోన్లో ఉన్నటువంటి నెంబర్లతో సహా వాడు మొత్తం అంతటి కూడా ట్రాప్ చేయగలడు.